వెల్కమ్ టు కర్నూలు తెలుగు ఫ్యామిలీ. ఈరోజైతే నేను ఒక వీడియో ఈ వీడియోలో ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది చాలామందికి రీచ్ అవుతేనే మంచిది. ఎందుకంటే మన మనకు తెలిసిందే, మనం ఓవరాల్‌గా ప్రపంచంలో ఒక యుద్ధం అయితే జరుగుతుంది. ఇరాన్‌కి, యూఎస్‌కి మధ్య. ఇరాన్ వాళ్ళు ఆహ్, మనకి దుబాయ్ పైన, కువైట్ పైన దాడి చేస్తున్నారు. అండ్ యూఎస్ వాళ్ళు వచ్చేసి ఇరాన్ పైన దాడి చేస్తున్నారు. దీనివల్ల మొత్తానికి ఆ యుద్ధం ఎఫెక్ట్ నేను ఇన్ని రోజులు యూట్యూబ్‌లో చూడడం జరిగింది. బట్ యుద్ధం ఎఫెక్ట్ అయితే మన వరకు వచ్చేసిందండి. ఆల్మోస్ట్ మాలాంటి ప్రాబ్లమ్ మీరు కూడా ఫేస్ చేస్తుంటారని అనుకుంటున్నాను. రీసెంట్‌గా అయితే గ్యాస్ కొరత, సిలిండర్ కొరత చాలా ఎక్కువైపోయింది. మాకసలు తెలియలేదు ఇన్ని రోజులు. ఒక సిలిండర్ 2½ మంత్స్, 2-3 మంత్స్ వరకు మాకొస్తుంది. ఈ మధ్య మేము ఏం చేసామంటే కొంచెం డిలే చేసాము బుక్ చేయడము, ఉందిలే అనుకోని. సడెన్‌గా గ్యాస్ అయిపోయేసరికి, సిలిండర్ అయిపోయేసరికి, గ్యాస్ అయిపోయేసరికి ఫోన్ చేసాము. మాకీ అన్‌ఫార్చునేట్‌గా కనెక్షన్ అయితే లేదిక్కడ. బ్లాక్‌లో తీసుకుందామని రెగ్యులర్‌గా జస్ట్ 5-10 మినిట్స్‌లో తెచ్చిస్తారు సిలిండరు. అలాగే వస్తుందిలే అనుకున్నాము. ఇంత సమస్య ఉందని మాకు తెలీదు బయట. సరే అని కాల్ చేస్తే వాడు షాక్ ఇచ్చాడనమాట. స్టాక్ లేదు. ఒకవేళ ఒక్కటే ఒకటుంది తీసుకుంటా అంటే 3000కి ఇస్తానన్నాడు. సరేలే అప్పుడు మేము 1500కి తీసుకునేవాళ్ళం బ్లాక్‌లో. 3000 అని చెప్పారు. సరే పర్లేదు తీసుకురండి అని తెస్తే అది ఏమో అదొచ్చేసి అది రెగ్యులేటర్‌కి సెట్ అవ్వలేదు. సరే అని ఎళ్ళిపోయింది. ఇంక ఇప్పుడు అసలు అడ్రస్ లేడు. తను కాంటాక్ట్‌లో కూడా మాకు రావట్లేదు. వేరే సప్లయర్స్‌ని ట్రై చేద్దామంటే కూడా ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. స్టాక్ లేదు, స్టాక్ లేదు. ఈవెన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. వాయిస్ మెసేజ్ పెట్టేస్తున్నారు. సో, కాబట్టి ఈ ప్రాబ్లమ్ అయితే చాలా ఎక్కువైపోయింది. మా వరకొచ్చేసింది. నేను ఇన్ని రోజులు ఈ యుద్ధం ఎఫెక్ట్, ఏదో యుద్ధం జరుగుతుంది అని చూస్తున్నాము న్యూస్ అప్డేట్స్, అంతేగాని మన వరకు ఎఫెక్ట్ అవుతుందని అస్సలు ఊహించలేదు. సో, ఇప్పుడైతే మా వరకొచ్చేసింది. సిలిండర్ చాలా ఇబ్బందవుతుంది. సో, ఆల్టర్‌నేటివ్‌గా మేమేం చేసామంటే ఇండక్షన్ స్టవ్ అయితే తీసుకున్నాము. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మాలాగా సఫర్ అయ్యే వాళ్ళు నాకు తెలిసి చాలామందే ఉంటారు. ఇండక్షన్ స్టవ్ కొనడానికెళ్ళాము. అక్కడ మాలాంటి బాధితులు నలుగురున్నారండి. వాళ్ళు అంటే వాడు చెప్తున్నాడు, షాప్ వాడు. చాలామందొచ్చి కొనుక్కుంటున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్ చాలా మందికుంది. చిన్న చిన్న వర్క్ చేసేవాళ్ళు గూడా వచ్చి ఇండక్షన్ స్టవ్స్ కొంటున్నారంట. ఎందుకు అంటే సిలిండర్ కొరత వల్ల. ఇగ ఎమర్జెన్సీకి వండుకోవాలి. ఎన్ని రోజులని హోటల్స్‌లో తింటాము, తెలిసిన వాళ్ళ ఇంట్లో తింటాం. వాళ్ళకి కూడా గ్యాస్ అయిపోతుంది గదా! సో, మనము కొన్ని రోజులు లీడ్ చేయాలి లైఫ్, తప్పదు అన్నప్పుడు ఏదో ఒకటైతే చేసుకొని తినాలి కాబట్టి ఇండక్షన్ స్టవ్ తెచ్చుకున్నాము. సో, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు కూడా ఒకవేళ గ్యాస్ కొరత ఉంది అంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు కనెక్షన్ ఉన్న వాళ్ళకైనా సరే 15-30 మినిట్స్, 30 డేస్ పడుతుందంట రావడానికి. లేదు మాకు ఆ ప్రాబ్లమ్ లేదన్న వాళ్ళు ఓకే. లేదు ఖచ్చితంగా మాలాగా సేమ్ సఫర్ అవుతున్న వాళ్ళైతే బెటర్ టు గో ఫర్ ఎలక్ట్రికల్. ఆహ్, ఆహ్, ఇప్పుడు ఆహ్, ఇంకా ఆన్‌లైన్‌లో అయితే చాలా తక్కువున్నాయి ఇండక్షన్ స్టవ్స్. ఈఎంఐలో కూడా కొనుక్కోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా మీకు నియర్ బై షాప్స్‌లో కూడా తీసుకోవచ్చు. లేదు ఇప్పటికిప్పుడు కొనాలి కష్టమవుతుందంటే ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. బెటర్ తీసుకొని లిమిటెడ్‌గా కుక్ చేసుకొని, మనకు డైలీ ఇంతకుముందు గ్యాస్ పైన అయితే ఇష్టానుసారం మనము రకరకాల డిషెస్ చేసుకున్నాం. అలా కాకుండా కొంచెం లిమిటెడ్ డిషెస్, టిఫిన్‌కి లైట్ టిఫిన్స్, దోస, చపాతీ ఇలాంటివి కాకుండా బ్రేక్‌ఫాస్ట్ కూడా సింపుల్‌గా చేసుకోవాలి. వీలైనంత వరకుని మనము దాన్ని కూడా చూసి వాడుకోవడం బెటర్. ఎందుకంటే ఎలక్ట్రిక్ డివైసెస్ కూడా మరీ ఎక్కువ వాడితే కూడా పాడైపోతాయి. కాబట్టి రోజు కూడా కొంచెం కొంచెం వాటిలో మనము డైలీ రొటీన్ ఎళ్ళిపోయేలాగా అయితే డిషెస్‌ని కుక్ చేసుకోవచ్చు. ఒకవేళ సిలిండర్ ఉన్న వాళ్ళకి కూడా నా సజెషన్ ఏంటంటే, సిలిండర్ ఆదా చేసుకోండి. సిమ్‌లో పెట్టి కుక్ చేసుకోండి. మూత పెట్టి కుక్ చేసుకోండి. మాక్సిమం పెద్ద పెద్ద డిషెస్ చేసుకోకుండా కొన్ని రోజులు మనకి పరిస్థితి కొంచెం సెటిల్ అయ్యే వరకు గ్యాస్‌ని చూసి వాడుకోండి. ఎందుకంటే లేకుండా మేము చాలా సఫర్ అయితున్నాము గ్యాస్ లేకపోవడం వల్ల. ఉన్న వాళ్ళైతే నిజంగా చాలా ఆదా చేసుకోవడం మంచిది. లేని వాళ్ళైతే మాలాగా ఇంకొక ఆప్షన్ ఎతుక్కోవడం మంచిది. మాక్సిమం ఎలక్ట్రికల్ డివైసెస్ అంటే లైక్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్, రైస్ వండడానికి. ఈవెన్ గ్యాస్ ఉన్న వాళ్ళు కూడా ప్రెషర్ కుక్కర్స్ వాడండి. త్వరగా కుక్ అయిపోతుంది. గ్యాస్ ఆదా అవుతుంది. ఇంకా వాటర్ హీట్ చేసుకోవడానికి కెటిల్స్ కానీ ఇలాగా.
మాక్సిమం మనము కొంతమంది ఈ మధ్య చాదస్తానికి గీజర్స్ మేము వాడము ఆహ్, అలా అంటున్నారు కానీ, కాకపోతే ఇప్పుడు సమయంలో గ్యాస్ ఎక్కువ యూజ్ చేసే కంటే అది బెటర్. నీళ్లు కాగబెట్టడం అలాంటివి కూడా చేయకపోవడం మంచిదే. మాలాగా మీరు కూడా సఫర్ కాకూడదు. ఇది కొంతమంది మాలాగా సఫర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవ్వాలని కోరుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.